ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరులో గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన 2000 మంది విద్యార్థులు 300 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టారు. 200 మంది విద్యార్థులు గాంధీ వేషధారణ, 30 మంది విద్యార్థులు వివిధ జాతీయ నాయకుల వేషధారణలతో ముఖ్య వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ చెరుపల్లి రామయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా నేడు చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు 2000 మంది విద్యార్థులు ఈరోజు భారీ ర్యాలీని నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవు కలిగినటువంటి జాతీయ జెండాతో 200 మంది విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణతో, 50 మంది విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో అతి భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులందరూ కూడా రాబోయే తరంలో భావి భారత పౌరులుగా తయారు కావడం కోసం, మరి జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని నింపడం కోసం, మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఈ విధంగా అందరి జాతీయ నాయకులటువంటి వేషధారణ వేయించి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చెప్తూ ఈ విద్యార్థులందరినీ కూడా వాళ్ళలో ప్రపంచ శాంతి ఏ విధంగా ఉండాలి, శాంతియుతంగా రాబోయేటటువంటి ప్రపంచం తయారు కావాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా ఈ శాంతికి విఘాతం కలిగించేటటువంటి కార్యక్రమాలు జరగకుండా వాళ్ళకు నేర్పుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలోనే విద్యార్థులందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చండూరు పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ కూడా, మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.